మనమైతే ఇప్పుడు విజయనగరం జిల్లా నెల్లిమర్లలో అయితే ఉన్నాము. ఇక్కడ రామతీర్థంలో గిరి ప్రదక్షిణ రోడ్డు అయితే ఈరోజు అంటే ప్రారంభోత్సవం జరిగింది. ఈ రోడ్డుని అయితే ఒకసారి తిలకించేందుకు ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు గారు అయితే విచ్చేశారు విజయనగరం. ఇప్పుడు మనం చూసుకుంటే మన వెనక అంటే ఈ రోడ్డు మొత్తం కూడా గిరి ప్రదక్షిణకి అనేసి విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే లోకం నాగమాధవి అంటే నిధులతో ఇలా ఇదైతే ఈ రోడ్డుని అయితే ప్రారంభించారని చెప్పొచ్చు. ఇక్కడ మనం చూసుకుంటే మన వెనకాల కొనిదెల నాగబాబు గారు అయితే వస్తున్నారు. చాలా హై క్వాలిటీలో వేసారు, చాలా బాగుంది. నేను రామతీర్థం పేరు వింటమే కానీ ఇప్పుడు చూడలేదు. సో దట్ సార్ గుడికి వచ్చి రాముల వారికి దండం పెట్టుకుని అవన్నీ చూశాను. మీకు అవసరాలు చెప్పారు వీళ్ళు, అవి ఏమైనా ఉంటాయో పైకి తీసుకెళ్తాను. ఈ టెంపుల్కి ఏదో వాటర్ అడుగుతున్నారు, అది 3 కోట్లు పెట్టి ఆ రోడ్డు వేశారు. ఇంకా ఏం కావాలి? టెంపుల్ విషయాలు అంటే ఒకే రోజు జరగవు కదా, 5 ఏళ్ళ స్లోగా జరుగుతుంది. ఫస్ట్ రోడ్డు కావాలి అప్రోచ్ అవడానికి. 40 లక్షల రూపాయల వ్యయంతోన ఇక్కడ ఇది నిర్మించారు. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చారో వీధి వీధి రోడ్డు అనేసి, అందులో భాగంగానే భక్తులకు కూడా ఇబ్బంది పడకుండా గిరివలయం అనేది ఏర్పాటు చేసి రానున్న రామతీర్థం భక్తులకి రాముల వారి దర్శనాన్ని కానీ రాముల వారి గిరియాత్రను కానీ శుభ్రంగా చక్కగా అయ్యేటట్టు ఆయన చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ రామతీర్థంతో మిగతా పార్టీలకు ఎంత అనుబంధం ఉందో లేదో తెలియదు, కానీ జనసేనకి అయితే బలమైన అనుబంధం ఉంది. ఎందుకంటే ఇక్కడ రాముల వారి ఇష్యూ జరిగినప్పుడు కూడా బలంగా ఇక్కడ స్పందించింది జనసేన పార్టీయే. పవన్ కళ్యాణ్ గారితో నుంచి ఇక్కడ సామాన్య కార్యకర్త వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ జరిగిన ఒక సంఘటనని చాలా బాధపడి సనాతన ధర్మంగా జరుగుతున్న అన్యాయాన్ని కూడా చాలా కష్టపడి ఇక్కడ మేము చేసిన పోరాటానికి ఈరోజు గిరివలయం అనేది నిర్మించిన తర్వాత మాకు చాలా ఆనందంగా ఉంది. మేము చేసిన పోరాటాలకి, మేము చేసిన అరెస్టులకి, మేమైనా అరెస్టులకు కూడా ఇది ఒక మాకు మార్గ సూచికగా మాకు కనిపించి, మా ఎమ్మెల్యే గారు ఎవరైతే లోకం నాగమాధవి గారు ఉన్నారో ఆవిడ గెలిచిన వెంటనే ఫస్ట్ మాట నెల్లిమర్లలో రామతీర్థం అభివృద్ధికి మాత్రమే నేను ముందుగా మాటేస్తున్నానని చెప్పడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాగే మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు చూస్తూ ఉన్నారు, ఈ స్వతంత్రం వచ్చిన ఎన్నేళ్ళకు కూడా రోడ్లు లేని ఊర్లు ఉన్నాయి, కానీ జనసేన వచ్చాక రోడ్లు లేని ఊర్లు లేవు. అదే మీరు జనసేనకి ముందు జనసేనకి తర్వాత కూడా మీరు చూడొచ్చు. ఒకసారి ఈరోజు మన రామతీర్థం గిరి ప్రదక్షిణ వలయాన్ని సందర్శించడానికి మన ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు గారు వచ్చేయడం జరిగింది. ఈ రోడ్డు పూర్తవడం అనేది దశాబ్దాల కళ. ఇక్కడ గ్రామస్తులైతేనేమి, మా చుట్టుపక్కల మా నియోజకవర్గం, అదే మా జిల్లా భక్తులందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే మహాశివరాత్రి అయినప్పటికీ మళ్ళీ శ్రీరామనవమి ఇవన్నీ పండగలకి కూడా ఈ గిరి ప్రదక్షిణ చేయడం అనేది నానుడిగా వస్తుంది. ఈ సందర్భంగా ఇంతకుముందు ఏంటంటే ఈ రోడ్డు లేకముందు చాలా ఇబ్బందులు పడుతూ ముళ్ళు, దొంకలు, నెక్స్ట్ అదేవిధంగా రాళ్ళు రప్పలతో కూడినటువంటి రోడ్డు మీద నడవడానికి చాలామంది ఇబ్బంది పడేవారు. చాలా ఇబ్బందులు పడుతూ ఈ రాముడి తాలూకా కటాక్షాన్ని ఎలాగైనా సరే పొందాలన్న ఉద్దేశంతో ఈ గిరి ప్రదక్షిణ అనేది చేసేవారు. అటువంటి సమస్యలు ఏవి లేకుండా మా నెల్లిమర్ల నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి లోకం నాగమాధవి గారు ప్రమాణ స్వీకారం తరువాత 3,40,00,000 వ్యయంతో 3 కిలోమీటర్ల 700 మీటర్లు సుమారుగా ఈ రోడ్డు అనేది ఏర్పాటు చేయడం, నిర్మించడం జరిగింది. తమ సొంత నిధులతో ఈ రోడ్డు అనేది నిర్మాణం చేపట్టడం జరిగింది. మేడం గారికి మా అందరి తరపు నుంచి, నియోజకవర్గ ప్రజల తరపు నుంచి, భక్తుల తరపు నుంచి, అందరి తరపు నుంచి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, కళ్యాణ్ గారు ప్రత్యక్షంగా రాకపోయినప్పటికీ కూడా ఈ గిరి ప్రదక్షిణ వలయం ఏదైతే ఉందో దాన్ని ప్రారంభించడానికి వర్చువల్గా ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేసి వర్చువల్గా ఈ రోడ్డును ప్రారంభించడం, ఆయన ఆధ్వర్యంలో జరిగినటువంటి రోడ్డుని ఎన్నో దశాబ్దాల కళని ఆయన చేతుల మీదుగా ప్రారంభం చేయడం మేమందరం కూడా చాలా ఆనందంగా ఉన్నది. మేమందరం కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాం. రామతీర్థ పుణ్యక్షేత్రానికి గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎమ్మెల్సీ ఈరోజు రావడం జరిగింది. ఈ పర్యటన మాకు ఎంతో ఆనందాన్ని, శక్తిని కూడా ఇచ్చిందని మేము నమ్ముతున్నాం. కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత గౌరవ ఎమ్మెల్యే శ్రీమతి లోకం మాధవి గారి ఆశీస్సులతో ఆధ్వర్యంలో సుమారు 6 కోట్ల రూపాయలతో 4 కిలోమీటర్ల రహదారిని గిరిప్రదక్షిణ రోడ్డును మా ప్రాంత ప్రజలకి కానుక ఇవ్వడం మేము చాలా ఆనందిస్తున్నాం. భవిష్యత్తులో రామతీర్థ పుణ్యక్షేత్రానికి గౌరవ ఎమ్మెల్సీ నాగబాబు గారి ఆశీస్సులతో గౌరవ ఎమ్మెల్యే లోకం మాధవి గారు ఆధ్వర్యంలో
అనేక కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ రామతీర్థ పుణ్యక్షేత్రాన్ని భారతదేశంలో గుర్తింపు పొందే విధంగా తయారు చేస్తారని మేము ఆశిస్తున్నాం. వర్గ ప్రజానికానికి నమస్కారం. ఈరోజు రామతీర్థం గుడి అనేది ఇంత పేరు ప్రఖ్యాతులు చెందటానికి, విశిష్టమైన ప్రదర్శనగా నిలవడానికి కారణం జనసేన పార్టీ, అలానే ఉమ్మడి ప్రభుత్వం కూడా. ఇంతవరకు గిరి ప్రదర్శన చేయాలంటే ప్రజలు ఎంతో కష్టపడేవారు. అటువంటి గిరి ప్రదర్శన రోడ్డుని స్వయంగా లోకం మాధవి గారు నిధులతో వేయించి ఈరోజు ప్రజలందరికీ కూడా ఎటువంటి ఆటంకం లేకుండా నెల్లిమర్ల నియోజకవర్గానికి ఒక విశిష్టమైన ప్రత్యేకత ఉన్న రామతీర్థాన్ని, రాముల వారి గుడిని మనందరికీ వరంగా అందించారు. అందరికీ నమస్కారం. గిరి ప్రదక్షిణకి అంటే ఈ రోడ్డుని వర్చువల్గా జనసేన నాయకులు ఎవరైతే ఉన్నారో అధినేత పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే వర్చువల్గా ప్రారంభించడం అయితే జరిగింది. ఈ రోడ్డుని ఇప్పుడు పరిశీలించడానికి అంటే గిరి ప్రదక్షిణ మొత్తం ఈ రామతీర్థం చుట్టూ ఉన్న బోడికొండ ఏదైతే ఉందో ఆ కొండ చుట్టూ కూడా మొత్తం ఆ రోడ్డుని గిరి ప్రదక్షిణకి అనువుగా ఈ రోడ్డు అయితే నిర్మించడం అయింది. జనసేన ఎమ్మెల్యే లోకం నాగమాధవి ఆధ్వర్యంలో అయితే ఈ రోడ్డుని అయితే నిర్మించడం జరిగింది. అయితే ఈ రోడ్డుని ఇప్పుడు పరిశీలించడానికి నాగబాబు గారు అయితే వచ్చారు. అంతేకాకుండా ఇక్కడ అంటే మొత్తం జనసేన నాయకులు కావచ్చు, మొత్తం అందరూ కూడా పాల్గొని ఆ రోడ్డుని ఒకసారి చూపించి అంటే ఇక్కడ మళ్ళీ రామతీర్థంలోని రాముల వారి కోవిలికి వచ్చి దర్శనం కూడా చేసుకున్నారు. ఇక్కడ నాగబాబు గారికి అయితే ఆలయ మర్యాదలతో సాదర స్వాగతం కూడా పలికారు అర్చకులని అయితే మనం చెప్పొచ్చు. ప్రజెంట్ ఇది సిచ్యువేషన్. అంటే ఇదివరకు ఈ గుడి చుట్టూ ఉన్న రోడ్డు అధ్వానంగా ఉండేదన్నమాట. అంటే చిన్న చిన్న రాళ్లు తేలిపోయి అంటే నడవడానికి, అలాగే వాహనాలు రావడానికి, భక్తులు రావడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉండేది. ఎప్పుడైతే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిందో జనసేన నాయకులు ఎవరైతే ఉన్నారో లోకం నాగమాధవి ఆధ్వర్యంలో ఈ రోడ్డు నిర్మిస్తాము, ఫస్ట్ రాగానే మేము అధికారంలోకి రాగానే ఈ నెల్లిమర్ల చుట్టూ గిరి ప్రదర్శనకి ఏదైతే ఉందో ఈ రోడ్డుని అయితే నిర్మిస్తామని అయితే హామీ ఇచ్చిన ప్రకారంగానే ఈ రోడ్డు నిర్మించి భక్తులకి ఒక కానుకగా ఇచ్చారనేది చెప్పొచ్చు. భక్తులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది వరకు మేము నడవాలంటే చాలా దారుణంగా ఉండేది, ఇప్పుడు చాలా బాగుంది అని అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రెసెంట్ ఇది ఇక్కడ సిచ్యువేషన్. సీమ, సుమన్ టీవీ, విజయనగరం.